భగవద్గీత 2వ అధ్యాయము 51వ శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. కర్మజం కామ్యకర్మల వలన కలుగు, బుద్ధియుక్తాః భక్తియుక్తమైన సేవలో నిమగ్నులై, హి నిశ్చయముగా, ఫలమును త్యక్త్వా విడిచి, మనీషిణః గొప్ప ఋషిమునులు లేదా భక్తులు, జన్మబంధ వినిర్ముక్తాః జనన మరణ బంధముల నుండి విడివడిన వారై, పదం స్థితిని గచ్చంతి పొందుదురు, అనామయం దుఃఖరహితమైన. ఆ విధముగా భక్తియుక్త సేవయందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మ ఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఈ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. భాష్యం. ముక్తజీవులు దుఃఖరహితమైన లోకమునకు చెందినవారు. శ్రీమద్భాగవతము 10:14-58 ఇట్లు తెలుపుచున్నది. సమాశ్రితాయే పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుధి ర్వత్సపదం పరం పదం యద్విపదాం నతేషాం. భౌతిక సృష్టికి శరణ్యుడును మరియు ముక్తినిచ్చువాడు లేక ముకుందునిగా ప్రసిద్ధి నొందినవాడును అగు భగవానుని పాదపద్మములనడి నౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరము గోవత్స ఆవుదూడ పాదముద్ర యందలి జలం కాగలదు. పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశమునకు లేక వైకుంఠమే ఆ భక్తునికి గమ్యస్థానము. అంతేకాని అడుగడుగున అపాయములు ఎదురగు అన్యస్థానము కాదు. ఈ భౌతిక జగత్తు అడుగడుగున అపాయముతో నిండిన దుఃఖపూరితమైన ప్రదేశమని అజ్ఞానవశమున మానవుడు గుర్తింపజాలడు. అట్టి జ్ఞానము చేతనే బుద్ధిహీనులు కామ్యకర్మల ద్వారా తమ స్థితిని చక్కపరుచుకొనుటకు యత్నించుదురు. అట్టి కర్మఫలములు తమకు ఆనందమును కలిగింపవచ్చునని కూడా వారు భావింతురు. కానీ విశ్వమునందు ఎక్కడ ఏ విధమైన భౌతిక శరీరము కూడా దుఃఖరహితమైన జన్మను కలిగింపలేదని వారెరుగరు. ఈ విశ్వమంతటను జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధి అనడి 4 రకాల దుఃఖములు వ్యాపించి ఉన్నవి. కానీ భగవానుని నిత్య సేవకుడనను తన నిజస్వరూప స్థితిని అవగతము చేసుకొనినవాడు దేవాది దేవుని స్థితి ఎరిగి అతని భక్తియుక్త సేవయందు నియుక్తుడగును. తత్ఫలితముగా అతడు భౌతికమైనట్టి దుఃఖపూరిత జీవితమునకు కానీ కాలము మరియు మరణముల ప్రభావము కానీ లేనటువంటి వైకుంఠ లోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. వాస్తవమునకు తమ స్థితిని ఎరుగుట అనగా భగవానుని పరమోన్నత స్థితి ఎరుగుటయే. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానము లేనని
భగవానుని స్థితి సమానములేనని తప్పు భావించువాడు అంధకారమునందున్నట్టివాడు. కనుక అట్టివాడు భగవానుని భక్తియుక్త సేవయందు ఎన్నడును నెలకొనజాలడు. అట్టివాడు తనకు తానే భగవానుడనని భావిస్తూ జన్మ మృత్యు పరంపరకు మార్గము నేర్పరచుకొనును. కానీ సేవయే తన నిజస్థితి అని ఎరిగినవాడు శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితుడై శీఘ్రమే వైకుంఠ లోకమును పొందుటకు అర్హుడగుతున్నాడు. భగవానుని కొరకు సేవ చేయుటే కర్మయోగము లేక బుద్ధియోగము అనబడును. స్పష్టముగా చెప్పవలనన్నా అది ఏ భగవానుని పట్ల భక్తియుక్త సేవ అనబడును. జై శ్రీకృష్ణ.